హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది డైలీ గ్రైండ్ బై ఏకే. సో ఈరోజు వచ్చేసి ట్రామ్ ట్రాకర్ 400 గురించి అయితే రివ్యూ చేస్తున్నా. సో ఇది వచ్చేసి వాక్ అరౌండ్ వీడియో అనమాట. సో రీసెంట్గానే ట్రామ్ కంపెనీ వాళ్ళు ఇండియన్ మార్కెట్లో అయితే కొత్త మోడల్ అయితే లాంచ్ చేస్తారు, అదే ట్రాకర్ 400 అనేసి. సో డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ అనే ఒక స్పోర్ట్ నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యి ఈ డిజైన్ అయితే తీసుకొచ్చారనమాట. సో టెక్నికల్గా ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 349 సీసీతో అయితే వస్తుందన్నమాట. సో 18% జిఎస్టీ అయితే మనకు అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 350 అబోవ్ అయితే మనకు 28% వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది జిఎస్టీ ట్యాక్స్. సో ఇదైతే మనకు మంచి బెనిఫిట్ అనమాట. సో లైక్ 350 లోపలనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు 390 400 సీసీ అన్నీ వచ్చేసి ఇప్పుడు 350 లోపలనైతే కన్వర్ట్ చేస్తున్నారు. ఆ యొక్క 18% బెనిఫిట్ పొందడానికి అయితే ఇలా చేస్తున్నారు అనమాట. సో ఇంకా ట్రాకర్ 400 గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు సింగిల్ వేరియంట్ అయితే వస్తుంది అనమాట, స్టాండర్డ్ వేరియంట్ అనేసి. అండ్ కలర్ చాయిస్ చూసుకుంటే మనకు 3 కలర్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ కలర్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి అల్యూమినియం సిల్వర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేసింగ్ ఎల్లో అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫ్యాంటమ్ బ్లాక్. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసరికి లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ డివోహెచ్సి సింగిల్ సిలిండర్ అనమాట. అండ్ 349 సీసీతో అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పవర్ వచ్చేసరికి 40 PS అండ్ టార్క్ వచ్చేసరికి 32 న్యూటన్ మీటర్ అయితే ఉంటుంది. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్వింగ్ ఆర్మ్ గురించి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు కాస్ట్ అల్యూమినియం అలైతో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రేర్ సస్పెన్షన్ గురించి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి గ్యాస్ మోనోషాక్ తో అయితే వస్తుంది విత్ అడ్జస్ట్మెంట్. సో ఎగ్జాస్ట్ వచ్చేసరికి ట్విన్ స్కిన్ హెడర్ సిస్టమ్ తో అయితే వస్తుంది అనమాట, చూసుకోవచ్చు. సో రేర్ టైర్ గురించి చూసుకున్నట్టయితే 150/60 తో అయితే వస్తుంది అనమాట, 17 inches with tubeless. సో రేర్ బ్రేకింగ్ గురించి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి బైబ్రేక్ కంపెనీ నుంచి అయితే వస్తుంది అనమాట. 230mm డిస్క్ సైజ్ వచ్చేసరికి అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ గురించి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 43mm యూఎస్డి ఫోక్స్ అనమాట. ఇదైతే మంచి సస్పెన్షన్ అనమాట. సో ఫ్రంట్ వీల్ ట్రావెల్ వచ్చేసరికి 140mm అండ్ ఫ్రంట్ డిస్క్ చూసుకున్నట్టయితే 300mm తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 110/70 అనమాట, 17 inches. సో ఇంకా ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసరికి డ్యూయల్ ఫార్మాట్తో అయితే వస్తుంది అనమాట, లైక్ అనలాగ్ ప్లస్ డిజిటల్ అనమాట. ఎల్సిడి స్క్రీన్తో అయితే వస్తుంది. సో హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు, కొంచెం వైడ్గానే ఉంటుంది అనమాట, స్లైట్గా కొంచెం ముందుకైతే లీన్ అవ్వాల్సి ఉంటుంది. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 13 లీటర్స్ అనమాట. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 805mm అనమాట. అండ్ టోటల్ వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసరికి 181 kg. సో ఫ్రంట్ చూసుకున్నట్టయితే రౌండ్ హెడ్ లైట్ తో అయితే వస్తుంది అనమాట, కంప్లీట్ ఎల్ఈడితో అయితే వస్తుంది. అండ్ టోటల్ ఓవరాల్ బైక్ లో వచ్చేసి ఎల్ఈడి అయితే యూజ్ చేస్తారనమాట కంప్లీట్. సో మిర్రర్ వచ్చేసరికి సర్కిల్ షేప్ తో అయితే వస్తుంది అనమాట, క్వాలిటీ కూడా బాగానే ఉండే. సో ఓవరాల్ గా ట్రైంప్ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏ మోడల్ అన్నా తీసుకోండి, ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. లైక్ వైరింగ్స్ కానీ వెల్డింగ్ గ్యాప్స్ కానీ చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్ హైలైట్ వచ్చేసరికి ఈ సీట్ కౌల్ అండ్ నంబర్ బోర్డ్స్ ఉన్నాయి కదా అటు ఇటు. సో ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో చూసుకోవచ్చు సిట్టింగ్ పోస్చర్ ఎలా అనిపిస్తుందో. సో లాస్ట్కి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తా, చూడండి ఒకసారి వినండి. సో ఈ బైక్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 2,46,225 రూపీస్ అయితే పెట్టారనమాట. అండ్ ఫైనల్గా మైలేజ్ గురించి చూసుకున్నట్టయితే 27 వరకు అయితే వస్తుంది అనమాట. సో బిట్వీన్ 30 అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే కొనవచ్చు అనమాట. అండ్ తర్వాత రైడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు. సో డిపెండ్ అపాన్ రైడర్స్ అనమాట. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిందనుకో. అండ్ ఇదే నా ఫస్ట్ రివ్యూ అనమాట. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ సో ఏదైనా సజెషన్ ఉంటే చెప్పొచ్చు, లైక్ ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే లేకపోతే ఇంకేమైనా పాయింట్స్ వదిలేసినా కానీ కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాం. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ట్రయల్ చేసి అయితే అక్కడనే రివ్యూ చేయాలనుకుంటున్నా, కానీ సో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, అడగడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట షోరూంలోకి వెళ్ళేసి ఇట్లా యూట్యూబ్ వీడియోలు చేయాలంటుంటే. సో ప్లీజ్ చూసే వాళ్ళందరూ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇన్ ఫ్యూచర్ నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఇంకా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట, డైరెక్ట్ ట్రయల్ తీసుకొని అయితే వెహికల్ని.
సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే మీ ఒపీనియన్ అయితే పోస్ట్ చేయండి. అండ్ రైడ్ సేఫ్.